మరి పోన్సానపల్లి అండి. మల్లవెల్లి మాకు పొలం ఉంది. మరి అయితే మాకు పొలాలు డబ్బులు ఇస్తామని ప్రతి రైతు దగ్గరికి వెళ్ళనే వెళ్ళలేరండి. ఎమ్మెల్యేలు ఏంటి, ఎంపీలు ఏంటి, అన్ని సాట్లకి తిరిగి 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 10 సంవత్సరాల మట్టి తిరుగుతున్నామండి. తిరుగుతుంటే ఆఖరికి మమ్మల్ని చచ్చిపోయే పరిస్థితుల్లో 100 మీద 10 రోజులు మేము అక్కడ అడవిలో ఉన్నామండి. నిరాహారదీక్ష చేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందరికి తెలుసండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మగ పిల్లలేమో కొట్టారు. మమ్మల్ని అందరిని చెల్లాచెదురు చేసి ఆగం చేశారండి. మమ్మల్ని చేసిన తర్వాత ఇవన్నీ చూసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళాం. మేము ఏలూరులో ఉంటే అక్కడికి వెళ్తే అమ్మ మేము వస్తాము, మేము చూస్తామన్నారు. అన్న మాట ప్రకారం మా దగ్గరికి వచ్చారు. అడవిలోకండి ఆయన అక్కడి నుంచి అడవిలోకి వచ్చి మరి మాకు మాట ఇచ్చారండి. ఏంటంటే మాది ఇదండి పరిస్థితి, మేము ఆడపిల్లలకు కూడా ఇచ్చుకున్నామండి. ఆడపిల్లలు కూడా కుటుంబాలు కూడా పాడైపోయినాయి. చాలా మంది ఆడపిల్లల కుటుంబాలు పసిపిల్లలతో కూడా వదిలిపెట్టిన వాళ్ళు మాకు ఉత్తాన్ని ఇవ్వలేదు. ఈ భూములు వీళ్ళందరూ ఆగం చేశారండి. వేసిన పంటలు కూడా పాడు చేశారు. పాడు చేసేలాగా ఆడపిల్లలు కూడా చాలా బాధపడ్డారు. మరి కొంతమంది నలుగురు రైతులు కూడా చనిపోయారు ఈ బాధను బట్టి. మరి వాళ్ళకి కూడా మరి ఆ రోజున మేము అడిగాం కళ్యాణ్ గారు ఎట్లంటే, అమ్మ మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, మీరేమి ఇదవద్దు, మేము న్యాయం చేస్తాం, రైతులకే మీకు ఇది జరగాలి అని మమ్మల్ని జనసేన పార్టీ తరఫున 6గురిని ఇచ్చారండి. మాకు వాళ్ళకి ఏది జరిగినా కానీ మీరు అండగా ఉండండి, మీ మాట వినపోతే మళ్ళీ నేను వస్తానని చెప్పారండి. చెబితే ఆ మాట మీద లేకపోతే ఎప్పుడో కూడా మేము ఆ రోజునే వాళ్ళ చెల్లాచెదురు చేసి కొంతమంది కోర్టుకి తీసుకెళ్లారు, స్టేషన్లకి తీసుకెళ్లారు. ఆగం చేసినప్పుడే మేము చచ్చిపోయేవాళ్ళం. ఆయన వచ్చి మమ్మల్ని బతికిచ్చాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని మడిచని ఎంతసేపు చూడాలండి. ఏలూరులో వస్తానమ్మా అన్నారు, వచ్చారు, మాకెంతో అండగా నిలబడ్డారు. ఆ ధైర్యంతో మేము లేకపోతే ఆ రోజున మేము 7 డబ్బాలు తీసుకొని కూడా వెళ్ళారు. అక్కడే చచ్చిపోదాం అనుకున్నాం. ఆ కళ్యాణి గారు బతికిచ్చారు మమ్మల్ని. లేకపోతే మేము ఎంతకాడికి ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో చాలా ఇక అనాసరం అనుకున్నామండి. ఎందుకు ఇంత చేసి ఇంత పొలం ఉండి పంటలు పాడు చేసి నాన్న ఆగం చేసేసారు. వాళ్ళ నాన్న ఇది చేశారు మమ్మల్ని. చేసినప్పుడు ఇప్పుడేమో మరి పోయిన శుక్రవారం రోజు మా ఇంటి చుట్టూ 20 మంది పోలీసులని అనుకోకుండా తెల్లారుజామున వచ్చి మా పోలును లాక్కున్నారు. మా అబ్బాయిని కూడా బయటికి వెళ్ళి మరి ఎప్పటికప్పుడు తెచ్చు తినేవాళ్ళం. మా బాబుని నన్ను కూడా వెళ్ళనీయకుండా 20 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని బయట కాలు పెట్టనీయకుండా ఎస్ఐలో గుమ్మం ముందు కూర్చున్నారు. ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం వచ్చి ఇంటి చుట్టూ ఉన్నారు. ఏంటంటే మాకేం తెలియదు, మమ్మల్ని పైనుంచి పంపించారు. మేము వచ్చి ఇక్కడ ఉన్నామని ఫోన్లు తీసుకున్నారు. కానీ మరి ఇట్లా అని లేదు. మేము ఇక్కడ ఉండాక మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రానియకుండా మా పొలాల్లో తార్ రోడ్డు వేశారండి. ఇప్పుడే 40 కక్కులేర్లు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని వాళ్ళందరూ బాగా పెట్టేసి అడవిని 2 రోజుల్లో బాగు చేసేసి బాగా మా స్థలాల్లో మా పొలాల్లో నుండి తార్ రోడ్లు వేశారు. నాన్న ఆగం చేశారండి. ఇవాళ మరి ఈ బాధ కళ్యాణి గారికి చెప్పుకుందాం. మనం ఎంతమంది ఒకసారి వచ్చాం 3 నెలల కింద, ఆయన గారిని కలవలేదు. మరి ఎందుకనో మరి ఆయన లేరేమో, ఆ సంగతి మాకు తెలియదు. మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ ఇవాళ వచ్చామండి మేము 3ంటికి వెళ్ళేసి. మాకు మీరేనండి, ఎవరు చేయరు. ఏ ఒక్క అధికారి కూడా మాకు చేయడు. ఏ అధికారి కూడా మాకు నమ్మకం లేదండి. ఎవ్వరు కూడా తెలుగుదేశం కానీ కాంగ్రెస్ ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కానీ ఏ ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా మాకు న్యాయం చేయరండి. మీరే చెయ్యాలి. మీరు చేస్తారని నమ్మకంతో మేము ఈ రోజు బతుకున్నాం. మా పిల్లలకు కూడా ధైర్యం చెప్పి మేము ఉన్నామండి. ఇంతేనండి మా కోరిక. నమస్తే.